చాలా భూతల స్వర్గం అండి. అది చాలామంది చూడవలసిన ప్రదేశము. మేము చూసి ఎంజాయ్ చేసాం కూడా అండి 3 రోజులు. మా పిల్లలకి కూడా ఫోటోలు పెడితే నెక్స్ట్ టైం కాశ్మీర్ వెళ్తున్నాం అన్నారండి. అది అంత సుందరమైన ప్రదేశం, ప్రకృతి సౌందర్యం అండి. అటువంటి సౌందర్యాన్ని నిజంగాను ఆ భారతదేశం అది తెచ్చుకోవడానికి మనం గర్వించదగిన ప్లేస్ అండి. అది ఆ ప్లేస్ని కూడా చూడలేకుండా చేస్తున్నారండి. అది దేని వలన అన్నది మరి ఉగ్రవాదుల వలన ఎవరో తెలియదు కానండి, స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నామండి. కాశ్మీర్ అన్న స్వేచ్ఛగా వెళ్ళి ఆ ప్లేస్లన్నీ చూస్తే మాత్రం చాలా ఇదండి, ప్రపంచానికే మంచి ఇదండి. ఆ టెర్రరిస్టుల వలన మనం చూడలేకపోతున్నామండి. చాలా మంచి ప్రదేశం, మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు ప్రపంచానికి అంతటికి అది చాలా మంచిది. మన భారతదేశానికి గర్వించదగిన ప్లేస్ అండి. అది మణిహారం అంటారు కదండి, కాశ్మీర్ అనేది భారతదేశానికి ఒక మణిహారం, భూతల స్వర్గం అండి. అందరూ 3 రోజుల నుండి చాలా ఎంజాయ్ చేసి మేము నెక్స్ట్ టైం వెళ్తాం అని అన్నారండి. 4వది పహల్గాం వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి అందరూ ఇంకా ఇదైపోయారండి. మేడం, ఇప్పుడు యాక్చువల్గా మీరు చాలా ఆనందంగా హ్యాపీగా గడుపుతూ చాలా హ్యాపీగా ఉండే సమయంలో ఈ కాల్పుల శబ్దం ఇలాంటివి అంటే టెర్రరిస్ట్ అటాక్ అని మీకు తెలియగానే ఏమనిపించింది మేడం? అది టెర్రరిస్ట్ అనుకోలేదండి. మామూలుగా అతను కూడాను గ్రీన్ షర్ట్ వేసుకొచ్చారండి. అది టెర్రరిస్ట్ అదే అంటే సెక్యూరిటీ డ్రెస్సేనండి. సెక్యూరిటీ వాళ్ళకి డిజైన్ ఉంటుంది, ఏంది ప్లెయిన్ అండి. అలాంటి గన్నేనండి. పరిగెత్తి వస్తున్నారండి. ఆయన పరిగెత్తుతుంటే ఎక్కడ సెక్యూరిటీ, ఎక్కడ నేను సెక్యూరిటీ వాళ్ళేమో అనుకున్నాను కానీ టెర్రరిస్ట్ అనుకోలేదు. అతను సెక్యూరిటీ వాళ్ళేమో అనుకుని అలా చూస్తున్నానండి. ఈ లోపేమో లేదు పరిగెత్తాలి అనేటప్పటికి అందరం బాత్రూమ్ వెనకతలు పరిగెత్తామండి. అక్కడ ఒక 50 మందిలా ఉన్నామండి. ఒక 50-60 మందిలా ఉండేటప్పటికి అందులోంచి ఒకరండి లేదు పరిగెత్తాలి, చెట్టు వెనకతలు దాక్కోవాలి అన్నారండి. చెట్టు వెనకతలు ఎందుకు దాక్కోవాలి అంటే వాళ్ళకి తెలియకుండా చెట్టు వెనకతలు దాక్కోవాలన్నారు. ఈ లోపేమో చెట్టు వెనకతలు దాక్కోవాలంటే మాకు కొంచెం ఒక 7 కొంచెం అంటే హైట్ మీద అనమాట చెట్లు ఉన్నాయి. ఈ లోపేమో చెట్టుకి వెళ్ళాలంటే పెన్షన్ దాటాలండి. ఆ పెన్షన్లను దాటాలంటే ఆడవాళ్ళం లేదండి. ఒక కుక్క వెళ్ళినంత ఉందండి, అంత ఉందండి. ఆ పెన్షన్లో పాము పాకుతాం చూడండి, అలా పాకామండి. అలా ప్రాకుతుంటే మగవాళ్ళు ప్రాకుతుంటే వెనక అట్నుండి ఏమో లాగుతున్నారండి. ఇలా లాగుతున్నారండి. ఆ లాగేటప్పుడు మాకు ఇవన్నీ పట్టేస్తున్నాయండి. మాకు పట్టేస్తుంటే అవతల వాళ్ళు లాగుతున్నారు, మేము ఒకరికొకరు అలా సహాయం చేసుకొని లాగేటప్పటికి వాడు మొత్తం ఇలా లాగుతున్నాం కాదండి, వాడు అక్కడి నుండి గమనించాడండి. ఎవరైతే పరిగెట్టుకొని వచ్చాడో గమనించాడండి. పరిగెత్తి రాలేదండి, అతను టెర్రరిస్ట్ అని ముందు అనుకోలేదు నేను. అట్నుండి మేము ఇటు నుండి అతి కష్టం మీద వెళుతుంటే అతను ఏంటంటే మరి నేను అనుకోవడం ఏంటంటే తీగ దాటి వచ్చారేమో, తిన్నగా వచ్చి అక్కడ నిలబడిపోయారండి. మీ ఎదురుగా అండి? ఎదరంగానండి, ఎదరంగా నిలబడిపోయారండి. నిలబడిపోయేటప్పటికి పరిగెత్తామండి. పరిగెత్తేటప్పటికి ఫస్ట్ మౌళి గారు, ఆ తర్వాత మావారు, ఆ తర్వాత నేను శశిధర్ వాళ్ళ ఆవిడ, మేము కొంచెం దూరం వెళ్ళామండి. ఫస్ట్ ఎక్కడైతే చెట్టు ఉందో ఆ చెట్టు దగ్గర మౌళి గారు ఉండిపోయారు. పరిగెట్టలేక అలసిపోయి అంటే అది అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ ఏ చెట్టు అయితే అది దాని దగ్గరే ఉండిపోతారు కదా, ఆధారం ఎక్కడ దొరికిందో అక్కడ ఉండిపోయారు. ఆయన దొరికిపోయారు. మావారేమో పక్కనేమో ఏం చేశారంటే అమ్మ కూర్చుంటే ఏంటని మావారే పరిగెత్తారండి. పరిగెత్తేటప్పటికి మౌళి గారు వెనకనే వాడు వచ్చాడండి. అంటే కాదండి, మౌలి గారు చెట్టు చాటుకి పరిగెట్టి అంటే దాక్కోవడం కుదరలేదండి? దాక్కున్నారు కానీ ఆయన చూశాడు. ఆ టెర్రరిస్ట్ అన్నవాడు చూశాడండి. ఆయన వెనకనే వస్తున్నాడండి. వాడు వెనకనే వస్తున్నాడు. ఇప్పుడు చెట్టు కింద దాక్కోవడం అంటే టెర్రరిస్టులు కనపడకుండా దాక్కోవాలండి. ఆయన ఏంటంటే చూస్తూ దాక్కున్నారండి. చూస్తూ దాక్కుండేసరికి ఈయన ఎడం వైపు చెట్టుకి వెళ్ళారు, ఆడు కుడి వైపు చెట్టుకి వెళ్ళిపోయాడు. చెట్టు ఎలా ఉంది, ఈయన ఇలా తిరిగారు, ఆడు అలా తిరిగారు, వచ్చేసాడండి. మేము ఒక 6 అడుగులు కొంచెం ఎత్తుగా మేము 6 అడుగుల దూరంలో మేము ఉన్నామండి. అప్పటికి మీరు చెట్ల చాట్లో దాగున్నారండి? మేము లేవండి, ఆడవాళ్ళని కాల్చడనేసి మేము మగవాళ్ళే. అప్పటికి ఆడవాళ్ళని కాల్చట్లేదని మీకు అంటే తెలియదు కదా, అంటే ప్రాణభయంతో పరిగెడుతున్నారు అంటే మరి మేము ఇంకేం చేయలేమండి. అంతకన్నా మేము ఇంకా మాకు ఇవన్నీ నొప్పులు, దానివల్ల ఇంక ఏదైతే అదే అని చెప్పేసి అలా నిలబడిపోయామండి. నిలబడిపోయి అలా చూస్తున్నాము. చూసేటప్పటికి ఆయన ఏంటంటే మౌళి గారి దగ్గర నిల్చున్నాడు. ఏంటి బయట అన్నాడండి. బయట అంటే కూర్చున్నాడండి. నేనేంటంటే రక్షిస్తాడు గంసని అలా చూస్తున్నానండి. అతను టెర్రరిస్ట్ అనుకోలేదు నేను, సెక్యూరిటీ ఏమో అలా చూస్తున్నానండి. చూసేసి ఇతను నేను పర్వాలేదు, నేను దగ్గరికి ఉండి తెస్తారేమో అనుకుని చూసేటప్పటికి
ఇచ్చేసారు. ఆయన కాల్చడం మీరు చూసారు కదండి. ఇక్కడ ఇలా చేశారండి, ఇక్కడ ఇలా పెట్టేశాడు. అంటే కాదండి, దగ్గర పెట్టి కాల్చారండి. దగ్గర పెట్టానండి. ఆయన కూర్చున్నారు, ఆయన కరెక్ట్గా ఆయన లెవెల్ ఈ లెవెల్కేమో సెట్ చేసుకున్నాడండి. ఏమనిపించిందండి మీకు? నాకు ఇంకా అంటే తప్పుగా అనుకోద్దండి, అంటే మిమ్మల్ని అదేలేండి. ఇంకా ఏం లేదండి. ఆయన ఏమో ఆయన అది కాల్చడం, ఇది ఇలా అనడం, ఇలా కూలిపోవడం అయిపోయిందండి. మౌళి గారు అంటున్నానండి నేను. మౌళి గారు అంటుంటేమో ఇంకా మౌళి గారు అని అప్పుడు నేనేమనుకున్నానంటే శాంతి వెళ్ళిపోవాలి. మా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంకో మిగిలిన ఇద్దరు దొరికిపోతారండి. అది మాత్రం నా నోటి నుండి వచ్చింది, శాంతి ఆయన అలా వెళ్ళిపోవాలి అని. సరే కరెక్ట్గా ఆయన డౌన్లో ఇలా వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ అండి. ఆయన మౌళి గారిని, చంద్రమౌళి గారిని కాల్ చేసి వాడు వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ అండి. ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఇంకెక్కడ మోతలు వినపడలేదు. అప్పుడు మావారు చంటి చెట్ల పక్క నుండి వచ్చారండి. అంటే కాదండి, అప్పుడు వచ్చారు, తర్వాత మీరు మళ్ళీ పరిగెట్టుకొని అక్కడికి వెళ్ళారు. నేను అప్పుడేమో ఏమైందంటే మౌళి గారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు తెలుసు కదండి మౌళి గారు ఇది అయిపోయి వద్దు అంటున్నారండి వీళ్ళు. లేదు నాకు ఎంత ఇది అనిపించిందంటే, మనం అందరం కలిసి వచ్చాం, మన తాలూకా ఇది, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, అంత మానవత్వం లేకుండా ఎలా మనం ఇదవుతాం? ఆడు మనిషిని ఎలా కాలుస్తున్నాడండి అలా అనమాట. మనిషిని అసలు అతను ఎవరో తెలియదు. పోనీ ఏదైనా పగ మీద కాల్చాడంటే అనుకోవచ్చు, అతను ఎవరో తెలియదు, వచ్చాడు, సరెండర్ అయిపోయిన మనిషికి కాల్చేసాడండి. మనం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అండి. చాలా అసలు మానవత్వం లేదా? ఇంతలానా ఇలా మనం ఆయన వదిలేసి పరిగెత్తవలసిన ఇంత మానవత్వం కూడా మనకి లేని పరిస్థితి. అంటే వాడు వస్తాడేమో భయం అండి, మళ్ళీ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడు భయం అండి ఎటు. అప్పుడేమో ఏం చేశానంటే గబగబా శశి వాళ్ళ ఆవిడ ఉన్నది కదండి, వీళ్ళేమో చెట్ల చాటు నుండి వచ్చారండి. శశి వాళ్ళ ఆయన థర్డ్ వచ్చారండి. వచ్చేసరికి వాళ్ళ ఆయన అప్పు అనమాట. అప్పటికి ఇంకా ఆ అప్పు దగ్గర పరిగెట్టేటప్పటికి నేను కూడా ఈవిడ్ని అనమాట. వాళ్ళ ఆవిడని గబగబా పరిగెత్తించి, చంద్రమౌళి గారు మిస్సెస్ లేరండి ఇంకా అప్పుడు, శశిధర్ వాళ్ళ మిస్సెస్ అండి. నేను ఆమె ఉన్నాము. గబగబా పరిగెత్తి ఆ శశిధర్ చేతిలో వాళ్ళ ఆవిడ చేయిని పెట్టేసి మీరు పరిగెత్తండి అన్నాను. ఈలోపు ఈయన వచ్చారు కదండి, హస్బెండ్ గారు వచ్చారు. అప్పుడు నేను ఆలోచించానండి, మౌళి గారు ఏం లేరు, ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అనేటప్పటికండి ఆవిడని రక్షించు, మౌళి గారు మిస్సెస్ని రక్షించు అనేసరికి మణిగారు ఎక్కడ ఉన్నారు అనేసరికి ఆవిడ ఎక్కడి నుండి వచ్చారనండి అక్కడ కూర్చున్నారండి. ఆవిడ ప్రాణభయంతో అలా పరిగెట్టి అక్కడ కూర్చున్నారు. అంటే లోపల నుండి ఆవిడ కూడా లోపల నుండి వచ్చినట్టుగా ఉన్నారు, కూర్చున్నారండి. కూర్చుండేటప్పటికి ఈయన అంటున్నారంటే మణిగారిని శశి అంటున్నారు. ఆమె కాదు కదా, అందుకని ఆమె ఏం చేస్తున్నారంటే పలకట్లేదు. నేనేమో పైకెత్తి ఏమండి అంటున్నాను. అప్పుడు మణిగారు అక్కడ ఉన్నారు. ఆవిడ నన్ను చూశారు. ఆవిడ నన్ను చూసి అప్పుడు ఏమన్నారంటే మణిగారు వచ్చేయండి అని అన్న. అప్పుడు ఈయన నన్ను చూశారు. అప్పుడు ఈయన చేయి నేను, నా చేయి మణిగారు పెట్టుకుని పైకి ఎక్కామండి. ముందు పైకి ఎక్కామండి. పై తర్వాత కిందకి దిగాలండి. దిగిన దాంట్లో ఇద్దరివి చూసిపోయాయండి. నేను అక్కడ ఆ చూసే వదిలేశానండి. ఆమె కూడా చూసి వదిలేశారండి. డౌన్కి వెళ్ళాలి. డౌన్కి వెళ్తే బురద తప్పిపోతున్నామండి. చిన్న ముక్కలండి, రాళ్ళండి. కానీ ప్రాణభయం అవేమీ మాకు తెలియలేదండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఆమె పడిపోయారండి, ఒకసారి నేను పడిపోయానండి. పడిపోయిన తర్వాత ఒక్క టైంలోనండి పైకి వెళ్ళి డౌన్కి రావాలండి. ఇంకా శశి నేను మరి ఇచ్చేయలేనని ఆవిడ జారుడు బాల జారేశారండి. చంద్రమౌళి గారు అలా జారుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నారండి శశి ఈయన లేరు ఈయన ఎక్కడున్నారు అని అంటే, ఈలోపేమో మంచు కరిగి వరద వస్తుంది కదండి, ఆ వరద ఏమో మధ్యలో ఉందండి. వరద వస్తుందండి, అది మొత్తం ఇదేంటిదంటే మంచు కరిగి ఒక సెలయేరు లాగా వస్తుందండి. అది ఒక్కొక్క దగ్గర ఉధృతంగా ఉందండి, ఒక్కొక్క దగ్గర తేలిగ్గా ఉందండి. ఆ సెలయేరుకి శశి వాళ్ళ ఆవిడ ఇటు వెళ్ళిపోయారు, నేను ఈయన మా మణిగారు ఇటు వెళ్ళిపోయామండి. మా వెనక ఒక వృద్ధ దంపతులు ఉన్నారండి, 80 సంవత్సరాల వాళ్ళు ఇద్దరు. వాళ్ళు కూడా మా వెనక పరిగెడుతున్నారు. శశి వాళ్ళ వెనకాతలో ఒక ఇద్దరు యంగుయేనండి, భార్య భర్తలు. వాళ్ళు 5 అటు, మేము 5 ఇటు, వాగుకటు ఇటు అయిపోయామండి. అలా పరిగెడుతూ ఉంటండి. మధ్యలో పడిపోయానండి కాళ్ళు తన్నుకొని. మా వారిని నన్ను ఎత్తారు.
ఎత్తిన తర్వాత మళ్ళీ ఒకరు పడిపోతున్నాం, కానీ పడిపోతుంటే శక్తి ఉండట్లేదండి, ఎందుకంటే అమాంతం ఎత్తాలండి ముగ్గురు ఉన్న. అలా పడిన తర్వాత మళ్ళీ సెలయేరుకి వెళ్ళాము. ఆ సెలయేరు వెళ్ళినప్పుడు కూడా ఉధృతంకి రాకూడదు కదండి, అందుకని ఉధృతం తప్పిన తర్వాత అలా తిరిగి అటు నుండి అలా వెళ్ళి మళ్ళీ సెలయేరుకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళామండి. అప్పుడు కొంత దూరంకి వీళ్ళు స్ట్రక్చర్లు పట్టుకొని వస్తున్నారండి, సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళండి. స్ట్రక్చర్లు ఉన్నాయండి వాళ్ళ చేతిలో, చూశానండి ఒక 5-6 స్ట్రక్చర్లు. వాళ్ళు కూడా ఆయాసపడిపోయి వస్తున్నారండి. అప్పుడే మా అమ్మని చూసి ఇలా అన్నారండి. ఏమంటే ఇప్పుడు మీ ఎదురుగానే చంద్రమౌళి గారిని వాళ్ళు కాల్చారు కదండి, అది చూడగానే మీ పరిస్థితి ఏంటండి? అంటే ఎందుకంటే ఇప్పుడు అది చాలా ప్యానిక్ సిచ్యుయేషన్. అంటే మన ఎదురుగా కోడిని కోస్తూ ఉంటేనే చూడలేము, అలాంటిది మనతో సన్నిహితంగా ఉండే మనతో పాటు వచ్చిన అదేనండి నేను ఏంటంటే ఇంకా ఆయన లేరు, ఇప్పుడు ఏంటి చెయ్యాలి, ఆవిడని రక్షించాలి. దాంట్లోనండి ఒక విధమైన ఇది వచ్చేసిందండి, డీప్గా వచ్చేసిందండి. తెగింపు అంటే నేను మెడిటేషన్ కూడా చేసుకుంటాను, అందుకు కొంచెం వచ్చి ఇప్పుడు ఆవిడని రక్షించాలి. ఇప్పుడు ఆయన పోయిన అలాగే రారు, ఇప్పుడు ఉన్న ఆవిడని మనం రక్షించాలి, ఆవిడని రక్షించి బయటికి తీసుకురావాలి. అదే నేను కూడా అదే చెప్పారు, నువ్వేంటంటే ఆవిడతోటే ఉండు, నువ్వు ఏ ఫోను ముట్టకు, అన్నీ చూసుకుంటావు. ఆవిడకి ఆవిడ 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 చేసి భయం వేస్తుంది అని నాకు చేతులు గట్టి పట్టుకున్నారండి. అదంతా ఏంటంటే ఆవిడని రక్షించాలి, ఆవిడని వాళ్ళ పిల్లలకి అప్పచెప్పాలి. ఎలాగూ ఆయన మరి మేము అప్పచెప్పలేము అని మాత్రం నాకు మైండ్కి వచ్చి ఈయన కూడా చెప్పారండి, మణిగారినే నువ్వు చూసుకో. ఏమండి ఇప్పుడు చంద్రమౌళి గారిని కాల్చినప్పుడు మీరు ఎదురుగా చూశారు అన్నారు కదా, అంటే అప్పటికే ఆ మైదాన ప్రాంతం మొత్తం కొంతమంది శరీరాలతో ఏమైనా పడిపోయి అలాగే ఏమైనా ఉందా అండి? దూరంగా ఒకటి మాత్రం చూశానండి, అంతే. ఒక ఆయన పడిపోయి ఉన్నారు అంతే, అదొకటే చూశాను. తర్వాత మౌళి గారేనండి, మొత్తం అంతా ముందుకే ఉన్నట్టుగా ఉంది. మేము చాలా పెద్ద గ్రౌండ్ అండి, చాలా పెద్దదండి, చాలా పెద్ద గ్రౌండ్ అండి. మధ్యలో ఒక మొత్తం చాలా ఎన్ని ఎకరాలని చెప్పలేం, కానీ చాలా ఎక్కువ పెద్దదేనండి. అయితే ఈ ఫస్ట్ అయినవన్నీ ఫస్ట్లో కాబట్టి మాకు కనిపించలేదండి. మధ్యలో మాత్రం ఒక ఆయనకి పడిపోయారు, ఆమె ఏడుస్తున్నారండి పక్కనే, అదొక్కటే నేను చూశానండి. చూసిన తర్వాత మౌళి గారిని చూసిన తర్వాత ఇంకా మరి కాల్పులు అయిపోయి వాళ్ళ ఆపరేషన్ కూడా అయిపోయినట్టుకొని వెళ్ళిపోయారండి. ఒక 10 minutes అంత పెట్టుకుంటారు కదా, అయిపోయిందండి. దాన్ని పెద్ద పెద్ద సౌండ్స్ నేను ఒక 20 విన్నానండి. మనం మేమేమిటంటే దీపావళి సామాన్ ఏంటి ఇక్కడ కాలుస్తున్నారండి, డాడ్ అందులో అది ఓపెన్ ప్లేస్ అండి, అందులో రీసౌండ్ అండి, డాడ్ మన బాగా సౌండ్లు వచ్చాయండి. ఒక 20 వరకు విన్నాను. ఆ తర్వాత ఏమో ఇంకా మరి ఇది లేదు, ఈ లోపేమో ఇటు ప్రక్క ఒకరు వచ్చేసారండి. మా వైపు వచ్చిన వాళ్ళు మాత్రం మేము వెంటనే దొరికిపోయాము. మీరు అప్పటికి అంటే వాష్రూమ్ దగ్గర ఉన్నారు, అప్పటికి ఫొటోస్ తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదు కదండి, చేయకపోవడం వల్ల వాష్రూమ్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీరు సేవ్ అయ్యారు. ఆయన వెళ్ళిన 5 minutesకేనండి, మేము వెళ్ళిన 5 minutes అంతే. మా వారు కొంచెం దూరం వెళ్ళి చుట్టూ చూస్తున్నారండి, అవంతా అందాలు. నేను వాష్రూమ్కి వెళ్ళలేదు, వాళ్ళు వాష్రూమ్కి వచ్చేటప్పటికి నేను ఎలా చూస్తున్నా, వాళ్ళు వాష్రూమ్కి వచ్చేసరికి వితిన్ 5 minutesలోనే దడ్మని ఏంటి అనేటప్పటికి టెర్రరిస్టులు వచ్చారు అని వాళ్ళందరూ. కాదు మేడం, ఇప్పుడు మీ ఎదురుగా అంటే మీరు ఫెన్సింగ్ దాటుతూ వస్తుండేటప్పుడు ఆ టెర్రరిస్ట్ చూసి అవతల వైపు వచ్చాడు ఎదురుగా అని అన్నారు కదండి, అంటే ఒక్కడినే చూసారా, మీరు ఎంతమందిని చూసారు టెర్రరిస్టులని? అతను ఒక్కడిని మీరు చూసారు, ఎందుకంటే మా దగ్గర వచ్చిన మీ దగ్గరికి వచ్చారు, మిగతా వాళ్ళందరూ వేరే మరి అక్కడ ఉన్నారు తెలియదు, కానీ అతను మాత్రం మమ్మల్ని ఫాలో అవుకుంటూ మా వెనకను వచ్చేసాడండి. మేడం ఇప్పుడు చంద్రమౌళి గారు ఇలాగా లేరు అని అంటే ఆయన మరణాన్ని మీరు చూశారు, ఒకవైపు ఆయన భార్యకి ఆ విషయం తెలియకూడదు, ఆ సిచ్యుయేషన్ మానసిక పరిస్థితి అంటే ఆవిడ కూడా తన భర్త కోసం అంటే ఆవిడ చాలా ప్యానిక్గా వెతుకుతూ ఉండుంటారు కదండి ఆ సమయంలో. ఆమె అడిగారండి మౌళి గారు, ఆమె ధైర్యంగా ఉన్నారు. నేనే కొంచెం ఇది ఆ మౌళి గారు మాత్రం ఎటు నిండైనా తప్పించుకొని వచ్చేస్తారు, ఎలాగో వచ్చేస్తారు అనుకున్నాం, ఎందుకంటే చల్లా చెదిరి అయిపోయాం కదండి అనుకున్న తర్వాత అప్పుడు నేను అన్నాను, మౌళి గారు కొద్దిసేపు పోయిన తర్వాత అంటుంటే, మౌళి గారు అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నారు, కాకపోతే కొంచెం స్పృహ తప్పినట్టుగా ఉన్నారు, అందుకని వీళ్ళందరూ
వెళ్ళి తెస్తారు మణిగారు అని చెప్పాను. మీరు చెప్పారండి, అంటే మీకు తెలిసినా కూడా చెప్పకూడదు. మళ్ళీ ఇంకోటి అండి, కరెక్ట్గా అంత అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఉండేటప్పుడు అండి ఒక చిన్న ఒక 18-20 సంవత్సరాల పిల్లలండి అటు నుండి వచ్చారండి, వస్తున్నారు మాకు హెల్ప్ చేయడానికి. వచ్చిన వెంటనే మేము ఈయన చెయ్యి నేను నా చెయ్యి అయినా ఈయన ఆయాస పడిపోతున్నారు, అందుకని వాళ్ళు వచ్చి వెంటనే మమ్మల్ని చూసేటప్పటికేమో నేను అన్నాను భయ్యా హెల్ప్ మీ అన్నాను. అంటే ఆ అబ్బాయి ఏమో నా చేయి పట్టుకున్నాడు, ఇంకొక అబ్బాయికి ఏమో ఈ హెల్ప్ మీ అన్నాను, ఈవిడ చేయి పట్టుకుని, ఇంకొక ఇద్దరు వచ్చి మాకన్నా పైన ఒక వృద్ధ దంపతులు ఉన్నారు అన్నాను, వాళ్ళని పట్టుకున్నారండి. వాళ్ళని పట్టుకొని అప్పుడు అనమాట మనలోగు అప్పుడు ఈయన కొంచెం మాకు రిలీఫ్ అయ్యి కొంచెం ఈయన వచ్చారండి. ఇంక వచ్చిన తర్వాత కరెక్ట్గా దిగానండి, ఏడుపు మొదలు పెట్టానండి. నాకు అంతవరకు ఇలా పట్టుకున్నానండి, పెట్టేసి ఉండి ఆవిడ కొంచెం దూరంలో ఉన్నారు, నేను ఎక్కడున్నాను. ఏడుపు పట్టేసి పట్టుకొని మౌళి గారు మేడ మీద ఉండిపోయారండి, ఇది అయిపోయారంటే నన్ను ఒకసారి ఊరుకో. ఎవరండి? మీ హస్బెండ్ గారు. అంటే ఆవిడకి వినిపిస్తుందేమో, ఆయన భార్యకి తెలియకూడదు, ప్యానిక్ అయిపోతారని సరే ఇంకా కామ్ అయిపోయానండి. ఆవిడ పాపం మౌళి గారు అని ఆవిడ ఏడ్చారు, నేను ఏడ్చేటప్పటికి తర్వాత మాత్రం ఏం చెప్పాను, నేను చూశానండి, ఇలాగ అయిపోయింది. కానీ కన్ఫామ్ మాకు తెలియదు కదండి, అందుకు మరి అలాగా నేను ఈయన శశి గారు అనుకుని ఏంటన్నది అలా ఊరుకున్నామండి, అంతే. అండి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ పిల్లలు వచ్చారు, యంగ్ బాయ్స్ వచ్చి హెల్ప్ చేశారన్నారు కదా, వాళ్ళు అక్కడ కాశ్మీరీ పిల్లలా అండి? వాళ్ళు వద్దనుకుంటానండి, ఏంటది డ్రైవర్లు అనుకుంటాను, డ్రైవర్లు కానీ లేదంటే ఈ గుర్రం బగ్గి పిల్లలు, మరి మొత్తం కాశ్మీర్ పిల్లలేనండి. మీరు అక్కడికి వెళ్ళడం కూడా గుర్రం బగ్గి మీద వెళ్ళారు కదండి, గుర్రాల మీద వెళ్ళామండి. కష్టమైన ప్రదేశమేనండి, వద్దని సగం త్రోవకొచ్చి ఆగిపోయాం కూడా అనండి, ఆగిపోయామండి. మళ్ళీ ఎందుకండి, అంటే ఎలాగైనా ఇంత దూరం వచ్చాను చూద్దామని. మేము ఇద్దరం ఉండిపోతాము అంటే మరి నలుగురు అటు ఇద్దరు ఇటు అయిపోతారు, వద్దు రండి, అందులోనేమో ఫోన్ ఒకటి లేదు, మళ్ళీ అందరం తప్పిపోతాము, అందరం కలిసి వెళ్ళాము, అందరం కలిసి వచ్చేద్దామని మౌళి గారు అనడంతో మళ్ళీ వెళ్ళాం. మేడం ఇప్పుడు అంటే తర్వాత చంద్రమౌళి గారు ఇంకా లేరు అనే విషయం ఆయన మిస్సెస్కి, ఆయన భార్యకి తెలియగానే, అంటే ఇందాక ఫోన్లో ఆవిడ చూసుకున్నారు వాట్సాప్లో అని తెలిసింది, ఇందాక మీ హస్బెండ్ గారు చెప్పారు, ఆ విధంగా తెలిసింది ఆవిడకని. అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందండి అప్పటికి? అసలు ఆవిడ చాలా కామ్ అండి, ఏం మాట్లాడరండి, చాలా కామ్ అండి ఆవిడ, ఏం మాట్లాడకపోయేటప్పటికి మాకు ఏంటంటే ఇంత అల్లర్లని మాకు తెలియదు, ఎందుకంటే కాశ్మీరు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది, అక్కడ విషయాలు ఏమీ తెలియట్లేదు. అదే శ్రీనగర్ నుండి జమ్మూ వచ్చాం, అక్కడ కూడా పూర్తిగా వాట్సాప్ మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయి బంద్ అయిపోయి కాము కూర్చున్నామండి. కూర్చొని ఏంటది జమ్మూ నుండి ఢిల్లీ వచ్చామండి. ఢిల్లీ వచ్చి పక్కనే నేను కూర్చున్నానండి, ఎందుకో నేను ఇలా తిరిగానండి. ఆవిడ కూడా ఏంటో ఊసిపోకేమో ఇలా పెట్టుకొని ఇలాగా వాట్సాప్ ఓపెన్ చేశారండి. అంటే అప్పటికే ఆవిడకి ధైర్యం ఉంది, అంటే ఆవిడకైతే ధైర్యం ఉంది చంద్రమౌళి గారు వస్తారు అని. అంటే వీళ్ళు చెప్పారు కదండి, చిన్న హెడ్ ఇంజరీ అయ్యింది, వచ్చేస్తారు, ఐసీలో ఉన్నారు, మనం అదని నేను ఆతర్ చెప్పాను, ఏంటి శశి అలా ఉందంటే, కొంచెం మనము ఇక్కడ మనకి భాష తెలియదు, మనం లోపలికి వెళ్ళనివ్వట్లేదు, వెళ్ళిన వాళ్ళు రానివ్వట్లేదు, మణి గారు మనం వెళ్ళిపోదాము, మన ఊరు మనక బోల్డ్ మంది మనకి డాక్టర్స్ మన ఊరికి వెళ్తే, కాకపోతే ఒక నెల 2 నెలలు పడుతుంది అంటే 2 నెలలు కాకపోతే 6 నెలలు పెట్టిన పర్వాలేదండి, చిన్న ఐసీలో ఉంది, చిన్న ఇదంట, అందుకు మనం తీసుకెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ చేసుకుందామనే చెప్పామండి. ఆవిడ కూడా అదే నమ్మారండి. చెప్తుంటే అందుకే మేము ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ పాపతో అంటుంది, అమ్మ నాకు ఏం చెప్పట్లేదమ్మా, ఏంటి నాకు తెలియట్లేదమ్మా అని ఆవిడ అంటుంటే, అప్పుడేమో ఆంటీ ఎవరున్నారు పక్కనే అంటే శశి ఆంటీ ఉన్నారని ఆవిడ చెప్పారండి. నాకు ఇస్తే ఆంటీ మమ్మీకి తెలీదా అని వాళ్ళ పెద్ద పాప అందండి. లేదమ్మా తెలీదు అని అన్నానండి. అప్పటికి మీరు వీళ్ళకి కన్వే చేశారు ఇన్ఫర్మేషన్, అంతే కదండి? అదే వీళ్ళు అంటే మీతో వాళ్ళ పాప ఏమో వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నారు. సో ఆవిడకి తెలుసు, ఆ పాపకి తెలుసు తండ్రి లేరు. తెలుసో మరి తెలియదు కానీ ఆంటీ తెలుసా అమ్మకి మమ్మీకి చెప్పారా అని అడిగా. లేదమ్మా చెప్పలేదు అనేసి ఇంక నేను ఎక్కువ మాట్లాడలేదండి, వెంటనే ఇచ్చేసానండి. మేడం ఇప్పుడు యాక్చువల్గా అంటే స్త్రీలు చాలా బ్రాడర్గా ఆలోచిస్తారని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే కుటుంబాన్ని
కుటుంబం అంటే దేశంతో సమానం. సో కుటుంబాన్ని మేనేజ్ చేసే వాళ్ళు దేశాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతారని చెప్తూ ఉంటారు. సో బ్రాడర్గా ఆలోచిస్తుంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయని చెప్తూ ఉంటారు చాలామంది. సో మీరు నిజంగా అలాంటి అంటే మీకు తెలిసి ఎప్పుడు అలాంటి సంఘటనలు ఎప్పుడు వినలేదు కదండి? వార్తల్లోనే ఉన్నామండి. మేమే ఒక వార్త అవుతామని మాత్రం మేము ఎప్పుడూ అనుకోలేదండి. వార్తల్లో అక్కడ ఉన్నారు, ఎక్కడున్నారు ఉగ్రవాదులు అనుకున్నారు, కానీ మేము వార్త అవుతాం అనుకోలేదండి అసలు. ఇప్పుడైనా ఇదే చెప్తున్నామండి, ఏంటంటే మనము స్వేచ్ఛగా మా వారు చెప్పినట్టుగా స్వేచ్ఛగా మన దేశాన్ని మనం స్వేచ్ఛగా చూసుకోకపోతే ఇంకెందుకండి? అమెరికా వెళ్తాం ఓహో అంటాం, ఆస్ట్రేలియా వెళ్తాం ఓహో అంటాం, ఇది వెళ్తాం ఓహో అంటాం. మన దేశంలో బోల్డ్ వింత ఇవన్నీ ఉన్నాయండి. అన్నీ మనం చూసుకోవాలండి. ఆ చూసుకోవడానికి టెర్రరిస్టులు అంటే యావత్ ప్రపంచం మన దేశం రావాలండి. ఆ టెర్రరిస్టులని రూపుమాపితే మన దేశం బాగుంటుందని నేను అనుకుంటాను. అదండి, ఇప్పటికీ అది చేస్తున్నారండి మోదీ గారు, కానీ మరి ఇంకా చెయ్యాలేమో మరి నాకైతే మాత్రం అంత ఐడియా ఇది లేదండి. మేడం మీరు అంటే చంద్రమౌళి గారిని ఎదురుగా కూర్చోమండం అదంతా చూశారు కదా, అంటే ప్రత్యక్ష సాక్షి మీరు, అంటే మీ వాళ్ళు పరిగెడుతూ అంటే కొంచెం ముందున్నా మీరు చూశారు కదా, అంటే వాళ్ళు చంద్రమౌళి గారు ఆధార్ కార్డు తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయండి? అలాంటివి ఏమైనా చూసారండి? అసలు ఏమీ లేదండి, ఏం లేదండి. అసలు నిలబడ్డారండి, బయట కూర్చుండిపోయాడండి. కూర్చున్న వెంటనే అసలు ఇంకొక వర్డ్ మాట్లాడలేదండి. ఇతనికి కూడా అవ్వలేదు. అప్పుడే వాళ్ళకి టైం అయిపోతుందో ఏమిటో తెలియదండి. టక్కుమని అన్నారండి, నిమిషం ఒక్క సెకండ్ అండి ఇలాగ అన్నారు, ఇలాగ వచ్చేసారండి. ఈ మాట కానీ ఉల్లుకు కానీ ఏమీ చేయలేదండి. అదే లాస్ట్. అయిన తర్వాత మాత్రం శాంతి అనుకుంటే మాత్రం ఆయన వెళ్ళిపోయారండి. మరి ఎవరెవరి దగ్గర ఏమేమి అన్నారో తెలియదు, కానీ అంత టైం లేదండి. ఎందుకంటే అతను పిట్టలాగా కుందేలాగా దొరికిపోయారండి. ఇంకా ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలని భయంతో పరిగెడతాం, అతను దొరికిపోయారు. ఇంకొక మాట లేదండి, ఇంకా మాట లేదు. కూర్చున్నారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంకొక శశిధర్ తాలూకా ఫోను పడిపోయిందండి. ముందు మావారండి, మావారి తర్వాత నేనండి, నా తర్వాత శశిధర్ వాళ్ళ ఆవిడండి, ఆ తర్వాత శశిధర్ అండి, ఆ తర్వాత మౌళి గారి తర్వాత వాళ్ళ ఆవిడండి. ఈ శశిధర్ ఫోన్ పడిపోవడం శశిధర్ వాళ్ళ ఆవిడ అది మౌళి గారి ఫోన్ అనుకొని మౌళి గారికి ఇచ్చిందంటండి. అందుకు మౌళి గారి దగ్గర ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయండి. అప్పుడు తర్వాత శశిధర్ చూసుకొని నా ఫోన్ లేదు అని అన్నారు. ఈవిడ అంటుంది, అయితే ఇది మీ ఫోనా, నేను మౌళి గారికి ఇచ్చానండి. మౌళి గారు ఇలా వంగుంటాం కదా, పడిపోయిందండి. అయితే అది నేను మౌళి గారికి ఇచ్చాను, అది మీ ఫోన్ అనుకోలేదు అనేసాను. అందుకు ఇప్పుడు మౌళి గారు 2 ఫోన్లు అని చెప్పారు కదండి, జేబులో 2 ఫోన్లు ఉన్నాయి, ఉంగరం పంపిస్తానని వాళ్ళు ఇచ్చేస్తాను. అది అందులో ఒకటి శశిధర్ గారి ఫోన్. మేడం అంటే యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత, కానీ మీ ఎదురుగా జరిగిన తర్వాత ఏంటండి మీ అంటే మానసికంగా, అంటే మీరు మెడిటేషన్ ఇలాంటివి చేస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నారు. ఆ ట్రామా అంటారు, అంటే ఒక రకమైన అది నేను 2 రోజుల వరకు ఆ ట్రాన్స్మిషన్ ఏంటంటారు చూడండి, ఒకలాంటిది అయిపోయిందండి. ఇంకా మరి నాకు ఇంకేమీ లేదండి. అంటే